దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆల్రెడీ పాకిస్తాన్ మీద ఇండియా వార్ ప్రకటించేసింది. మొన్న జరిగిన ఉగ్రవాద స్థావరాలు కాశ్మీర్కు నియంత్రణ రేఖ దగ్గరలో ఉన్న 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఐఎస్ఐ తీవ్రవాదులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, టెర్రరిస్ట్ స్థావరాలపై 24 చోట్ల దాడి చేస్తే అందులో 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అయిపోయినాయి. ఇంకా ఇండైరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ మీద వార్ ప్రకటించేసినట్టు. ఎందుకంటే ఇండియన్స్ ఎంతోమంది ఆక్రోశంతో ఉన్నారు. అమాయక ప్రజలను ప్రాణాలు పోగొట్టుకుంటుంటే పాకిస్తాన్లో ఎంజాయ్ చేసిన మన చావును చూసి ఇంకా ఎన్ని రోజులు ఈ నిరీక్షణ? వీటన్నిటికి తెరదించాలని గట్టిగా ఇండియన్ ప్రభుత్వం ఏదైతుందో బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతను అలాగే అమిత్ షా గారి ముందడుగులో ముందుకెళ్తుంది. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఫుల్ పవర్స్ ఇచ్చారనమాట. మొన్న జరిగిన ఉగ్రదాడిలో 9 స్థానాలు నిర్మాణమైన వెంటనే పాకిస్తాన్ ఈరోజు ఉదయమే కొన్ని చోట్ల కాల్పులు జరిపింది. దాంట్లో కొంతమంది అమాయకులు చనిపోయారు. మళ్ళా ఈ ఉగ్రదాడి ఇంతటితో ఆగదు, పాకిస్తాన్ ఆపదు. వాళ్ళు అంతకుముందు కవ్వించి మనం రెచ్చగొడుతుంటే మనం సైలెంట్గా ఉన్నాం, కానీ వాళ్ళు ప్రాణాలు తీసే విధంగా ఉన్నారు. ఎప్పుడు ఈసారి ఇండియా చేయబోయే యుద్ధం ప్రపంచ దేశాలనే భయపడేలా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ని అంతం చేయాలని ప్రపంచ దేశాలే కంకణ కట్టుకుని ఉన్నాయి. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క దేశం ఇండియాకు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలి. ఇప్పుడు కనుక ఈ ఉగ్రవాదాన్ని ఆపకపోతే రాబోయే రోజుల్లో ప్రపంచంలో శాంతి ఉండదు. ప్రపంచంలో శాంతి సమస్యలు ఉన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ని అంతం చేయడం కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను, టెర్రరిస్టులను అంతం చేయాలని ప్రపంచ దేశాలు ఇండియాకు మద్దతు పలుకుతున్నాయి. ఆ విధంగా ఇండియా కూడా ముందుకెళ్తుంది. ఒకవేళ ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య వార్ జరిగితే ఎవరిది పై చేయి? ఇండియా దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి? పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి? ఇండియా దగ్గర ఉన్న ఆర్మీ పవర్ ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ పవర్ ఏంటి? అలాగే ఇండియన్ నేవీ పవర్ ఏంటి? పాకిస్తాన్ నేవీ పవర్ ఏంటి? ఇండియన్ సబ్మెరీన్స్ ఏంటి? అలాగే పాకిస్తాన్ సబ్మెరీన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక చిన్న అప్డేట్తో వచ్చినాయి ఇవాళ. ఒకవేళ పాకిస్తాన్ నిజంగా ఇండియాతో యుద్ధం చేయగలదా? పాకిస్తాన్ దగ్గర అన్ని క్షిపణులు, అన్ని మిసైళ్ళు, అన్ని సబ్మెరీన్లు, అన్ని వెపన్స్ ఉన్నాయంటే పాకిస్తాన్ చిన్న దేశం. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, అయినా ఉగ్రవాదాన్ని మేపడానికి సరిపోతుంది. కానీ పాకిస్తాన్ మిసైల్ పరంగా, క్షిపణుల పరంగా అభివృద్ధి చెందలేక, అంటే అంతకన్నా డెవలప్ చేయలేకపోయింది. ఎంతసేపు దొంగ దెబ్బతిద్దామని ఆలోచన తప్ప స్ట్రైట్గా పోరాడలేకపోతుంది పాకిస్తాన్. ఇండియా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద నిజంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ తట్టుకుంటా అంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియా దగ్గర చాలా అడ్వాన్స్ క్షిపణులు, వెపన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఇండియా ఎన్ని రోజులు యుద్ధం చేయగలదు, పాకిస్తాన్ ఎన్ని రోజులు యుద్ధం చేయగలదు? మన దగ్గర ఉన్న క్షిపణులు, మిసైల్స్ ఏంటి? ఒక చిన్న అప్డేట్తో వచ్చాను. మన ఇండియన్ ఆర్మీ పవర్ టోటల్గా చూసుకున్నట్టే 12,48,000 ఇండియన్ ఆర్మీ పవర్. అలాగే పాకిస్తాన్ ఆర్మీ పవర్ 5,60,000 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఇందులో 1.24 మిలియన్లు క్రియాశీల దళాలు, అంటే దగ్గర 12,40,000 క్రియాశీల దళాలు ఇండియన్ ఆర్మీలో, 9,60,000 మంది రిజర్వ్ దళాలు. ఇంకా పాకిస్తాన్ స్థాయిలో 5,50,000 మంది ఉన్నారు ఆన్ డ్యూటీలో, కానీ పారామిలిటరీలో 5,00,000 మంది ఉన్నారు. అంటే మనకంటే ఆర్మీ పవర్ కూడా చాలా తక్కువ. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ నేవీ, అంటే మన ఇండియన్ నేవీ పవరు 75,000. మన ఇండియన్ నేవీ అంటే టోటల్గా ఇండియాలో పనిచేసి ఇండియన్ నేవీ ఎంప్లాయీస్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం 75,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే 150 నౌకలు ఉన్నాయి ఇండియాలో. కానీ పాకిస్తాన్లో నేవీ పవర్ 30,000 మంది, వాళ్ళకు 5,000 మంది రిజర్వ్ ఫోర్స్లో ఉన్నారు. మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో 2.5 మిలియన్ల పైగా పారామిలిటరీ దళాలు. అంటే పారామిలిటరీ దళాలు ఎందుకంటే ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా కానీ ఈ 2.5 దగ్గర 25 లక్షల మంది మిలిటరీ అంటే మిలిటరీ ఆర్మీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఏదైనా ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినా కానీ ఈ 2.5 మిలియన్ అంటే 25 లక్షల మంది ఆర్మీ జవాన్లు సిద్ధంగా ఉంటారు. ఈ 12 లక్షలు కాగా, కానీ పాకిస్తాన్కు ఓన్లీ 5 లక్షలు మాత్రమే ఉన్నారు రిజర్వ్, అంటే పారామిలిటరీ. అంటే మనకి ఇక్కడ ఆర్మీ పరంగా చూసుకున్న, నేవీ పరంగా చూసుకుని కానీ మన సైనిక బలగమే చాలా ఎక్కువ. పాకిస్తాన్ని ఊచకోత కోయగలరు. ఎందుకంటే ప్రపంచ దేశంలోనే అతిపెద్ద ఆర్మీ సంస్థ కలిగిన భారత్ని టచ్ చేయాలంటే ప్రపంచ దేశాలు భయపడతాయి. కానీ అతి చిన్న ఆర్మీ అయిన పాకిస్తాన్ కవ్వింపులకు గురి చేసి భారత్తో ఎన్నో ఏళ్ళుగా యుద్ధం చేయాలని, అంటే డైరెక్ట్ వార్ కాదు, అది మాటల యుద్ధం, కవ్వింపు చర్యలు, అలాగే ఇండియాను రెచ్చగొట్టే చర్యలు, హిందూ వాదాన్ని అంతం చేయాలని పాకిస్తాన్ ప్రేలాపన పడుతుంది. కానీ సాధ్యం కనపడుతుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ పవర్ చాలా ఎక్కువ ఉంది. కానీ పాకిస్తాన్ చాలా తక్కువ పవర్. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఆర్మీలో ఏ ఒక్క యువత కూడా చేరిన సంఘటనలు లేవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్న ప్రతి ఒక్క యువత టెర్రరిస్ట్ ఉగ్రవాదానికే బానిసైతారు తప్ప దేశం కోసం పనిచేద్దామనే ఆలోచన ఏ ఒక్కటి కాదు. రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్ అంటే
పాకిస్తాన్ భారత్ పైన యుద్ధానికి వెళ్దామని పాకిస్తాన్లో ఉన్న మత పెద్దలు అలాగే పాకిస్తాన్ మిలిటరీ పెద్దలు కొన్ని మసీదులలో కానీ బయట పబ్లిక్ ప్లేస్లో కానీ సమావేశం పెట్టి యుద్ధం చేయడానికి ముందుకెళ్దామంటే ఏ ఒక్క ముస్లిమ్స్ రావట్లే అన్నారు. ఎందుకంటే వాళ్ళకు దేశం కోసం ప్రాణాలు అర్పించేంత ధైర్యం సత్తారు. ఎందుకంటే దొంగ దెబ్బ తీసేటోళ్ళకి దేశం కోసం బతికే అర్హత ఎందుకుంటుంది? పాకిస్తాన్ ముస్లిం అంటే దొంగ దెబ్బ తీసేటోళ్ళు. అందుకే గత 10-15 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ముస్లిం కూడా పాకిస్తాన్ ఆర్మీలో చేరలేదు. దానివల్ల పాకిస్తాన్ ఆర్మీ తక్కువ ఉంది. కానీ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎక్కువైతే రాను. ఇక మనం చూసుకుంటే ఇండియన్ మిసైల్స్ అలాగే పాకిస్తాన్ మిసైల్స్ ప్రపంచ దేశాలు అంటే ఇజ్రాయెల్ నుంచి కానీ రష్యా నుంచి కానీ జపాన్ నుంచి కానీ మనకి కొన్ని తెచ్చుకున్నాం అడ్వాన్స్ మిసైల్స్. కానీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసేది ఏకైక చైనా. పాకిస్తాన్ ఎన్ని బిలియన్లు ఎన్ని మిలియన్లు పెట్టుకున్నా కానీ పాకిస్తాన్ మాత్రమే ఇస్తుంది. అంటే చైనా మాత్రమే ఇస్తుంది పాకిస్తాన్కి. కానీ ఇండియాకి ప్రపంచంలో ఏ దేశం నుంచి సహాయం కావాలన్నా టక్కున వచ్చేస్తుంది. ఇక ఇండియన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి చూసుకున్నట్లయితే ఇండియన్ దగ్గర ఫస్ట్ బాలిస్టిక్ క్షిపణులు మన దగ్గర 7 ఉన్నాయి. అంటే వాటి పేరు ప్రహాల్ అలాగే ప్రగతి అలాగే ప్రవాస్. ఇవి మన దగ్గర 7 ఉన్నాయి. వీటితో పాటు ప్రవాస్ అనేది 200 కిలోమీటర్ అంటే 200 కిలోమీటర్ వేగం దూసుకెళ్తారు. 200 కిలోమీటర్ దాకా మన నియంత్రణ రేఖ వెంబడి నుంచి 200 కిలోమీటర్ రేంజ్ పరిధిలో వెళ్ళగలదు అది. అలాగే ప్రగతి 170 కిలోమీటర్ రేంజ్తో వెళ్ళగలదు. మన దగ్గర 2-3 ఉన్నాయి. అలాగే ప్రహార్ 1 ఉంది. పాకిస్తాన్ దగ్గర మనకంటే అడ్వాన్స్డ్ అంటే ఈ బాలిస్టిక్ క్షిపణులు మనకంటే అడ్వాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర 7 ఉంటే పాకిస్తాన్ దగ్గర 50, 60, 70 అలా ఉన్నవి. వాళ్ళ దగ్గర షార్ట్ రేంజ్ మిసైల్స్ ఇవి 15 ఉన్నాయి. అలాగే మీడియం రేంజ్ మిసైల్స్ ఇవి 55 ఉన్నాయి. అలాగే వీటితో కాకుండా రాకెట్ ఆర్టికల్స్ ఇవి పాకిస్తాన్ దగ్గర 2 ఉన్నాయి. వీటి రేంజ్ ఒకవేళ యుద్ధం కనుక వస్తే వీటి రేంజ్ 40 నుంచి 400 కిలోమీటర్ వేగంతో దూసుకెళ్తుంది. ఎందుకంటే మనకంటే అడ్వాన్స్ ఉంటే ఇవన్నీ చైనా నుంచి తెప్పించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్ సాయం చేయదు, ఒక చైనా తప్ప. ఆ తర్వాత మనం అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్తే ఈ అగ్నిపథ్ మిసైల్స్. ఈ అగ్నిపథ్ మిసైల్స్ అంటే ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్క దేశం అవుతుంది. అగ్నిపథ్ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఇది. అగ్ని 1 కానీ వీటిలో కుటుంబాలు ఉన్నాయి. అగ్ని 1 కానీ అగ్ని 2 కానీ అలాగే అగ్ని 3, 4, 5, 6 ఉన్నాయి. ఇవి మన దగ్గర 75 ఉన్నాయి. వీటి రేంజ్ ఎంతో తెలుసా? ఒక్కసారి ప్లేస్ నుంచి షూట్ చేస్తే ఇవి దగ్గర 1600 కిలోమీటర్ రేంజ్లో వెళ్ళగలవు ఇవి. ఇలాంటి మిసైల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. వీటితో పాటు సూర్య మిసైల్స్ క్షిపణులు వీటిని కే మిసైల్స్ అంటారు. ఇవి మన దగ్గర 57 మిసైల్స్ ఉన్నాయి. వీటి రేంజ్ ఎంతంటే 750 కిలోమీటర్ నుంచి 8000 కిలోమీటర్ వరకు దూసుకెళ్ళగలవు ఇవి. వీటితో పాటు ఇవి పాకిస్తాన్ దగ్గర లేవు ఇవి ఇలాంటి మిసైల్స్. ఎందుకంటే మనం ఓన్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. కానీ పాకిస్తాన్ ఏం చేయను కానీ బయట దేశం నుంచి తెప్పించుకుంటాయి. వీటితో పాటు ఇంకా బ్రహ్మాస్ క్షిపణులు, ఇంకా ప్రపంచాన్ని గడగడలాంటి క్షిపణులు. వీటి పేరు చెప్తేనే శత్రు దేశాలకు భయం వణుకుపడుతుంది. అలాంటి క్షిపణులు బ్రహ్మాస్ క్షిపణులు ఇవి మన దగ్గర 43 ఉన్నవి. అంటే వీటిని ఎలా ప్రయోగిస్తారంటే పడవల ద్వారా కానీ లేకపోతే ఆర్మీ ఫ్లైట్స్ ఉంటాయి కదా వాటి ద్వారా కూడా ప్రయోగిస్తారు వీటిని. ఇవి మన దగ్గర 43 ఉన్నాయి. వీటి రేంజ్ ఎంతంటే 290 కిలోమీటర్ల నుంచి 1000 అంటే 1000 కిలోమీటర్ వరకు దూసుకెళ్తాయి ఇవి ఈజీగా. అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. వీటితో పాటు అలాగే నిర్భయ క్షిపణులు మన దగ్గర 72 ఉన్నాయి. వీటి రేంజ్ ఏంటంటే 500 కిలోమీటర్ నుంచి 15,000 కిలోమీటర్ వరకు దూసుకెళ్తాయి ఇవి. అంత బ్రహ్మాస్ క్షిపణుల కన్నా నిర్భయ క్షిపణులు చాలా పవర్ఫుల్ అనమాట. వీటిని పడవల ద్వారా లాంచ్ చేయొచ్చు. అలాగే ఇండియన్ ఆర్మీ ఫ్లైట్స్ ఉంటాయి కదా జెట్ విమానాల గురించి లాంచ్ చేయవచ్చు ఇవి. కానీ ఇవి పాకిస్తాన్ దగ్గర ఏ ఒక్క క్షిపణి లేవు ఇవి. అందుకని పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే పరోక్షంగా భయపడుతుంది తప్ప ప్రత్యక్షంగా దాడులు చేయదు అది. ఆ తర్వాత యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటే మనం వాటర్లో కానీ బయట రోడ్డు మీద యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా వాటి ద్వారా పాకిస్తాన్ యుద్ధం చేయాలనుకుంటే అంత ఫోర్స్ లేదు. మన దగ్గర యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఎన్నో ఏంటంటే 140 యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. పాకిస్తాన్ దగ్గర ఏంటంటే 4 ఉన్నాయి యాంటీ ట్యాంక్ మిసైల్స్. అందుకే పాకిస్తాను ఎదురుగా డైరెక్ట్గా ఢీకొనలేక దొంగ దెబ్బతి. ఎందుకంటే వాళ్ళకి శత్రు బలం తక్కువ, సైనిక బలం తక్కువ, అలాగే మిసైల్స్ బలం తక్కువ. అందుకని డైరెక్ట్ అటాక్ చేయదు. ఎప్పుడు ఏది చేసినా కానీ కవ్వింపు చర్యలకు గురి చేసి వాళ్ళు చేసిన తర్వాత మనం ఎక్కడో ఒకచోట మనం 100 మంది చెప్తే కొంచెం వాళ్ళు ఒక్కరిని చంపినా కానీ ఆనందపడతారు. అలాంటి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ భయపడుతుంది. అలాగే ఈ యాంటీ ట్యాంక్ మిసైల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్టు ఇవి నా కుటుంబానికి చెందిన మిసైలు 140 పైన ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ దగ్గర 4 ఉన్నాయి. మిసైల్స్ 3 కుటుంబాలు ఉంటాయి. ఇవి మన దగ్గర 97 ఉన్నాయి. వీటి రేంజ్ ఏంటంటే 2,2800 కిలోమీటర్ నుంచి 5,000 కిలోమీటర్ వరకు దూసుకెళ్తాయి. ఇవి మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఇండియా. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇండియాలో అడ్వాన్స్ టెక్నాలజీ మిసైల్స్. అలాగే యాంటీషిప్స్ మిసైల్స్ మన దగ్గర 110 ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 54 మాత్రమే ఉన్నాయి. ఈ యాంటీషిప్స్ అంటే
బయట అంటే బయట ఫ్లైట్ నుంచి చేయొచ్చు వీటిని, షిప్ లేకుండా కూడా డైరెక్ట్గా స్టాండ్ పెట్టి చేయొచ్చు ఈ వెపన్స్ దాడులు. వీటి రేంజ్ ఏంటంటే 55 కిలోమీటర్ నుంచి 15,000 కిలోమీటర్ రేంజ్లో దూసుకెళ్ళేవి. ఇంకా 15,000 కిలోమీటర్ ఆల్మోస్ట్ శత్రు దేశం మొత్తం మటాస్ అయిపోద్ది ఈ 110 క్షిపణులతోటి. పాకిస్తాన్ దగ్గరవి 54 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మనకంటే చాలా తక్కువ. పాకిస్తాన్ దగ్గర ఉగ్రవాదులు ఉంటారు కానీ మిసైల్స్ ఉండవు. ఎందుకంటే వచ్చిన సొమ్మంతా ఉగ్రవాదాన్ని మేపడానికి సరిపోతుంది కదా. ఇంకా చూసుకున్నట్లయితే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటే గాలి నుంచి కొట్టే మిసైల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. గాలిలోనే యుద్ధం అంటే ఫ్లైట్ ద్వారా ఆర్మీ ఫ్లైట్స్ కావచ్చు, నేవీ ఫ్లైట్స్ కావచ్చు, జెట్ ఫ్లైట్స్ విమానాలు ఉంటాయి కదా, అవి గాల్లో ఎగిరే గాల్లోనే యుద్ధం చేసి మన దగ్గర ఉన్నాయంటే 214 ఎయిర్ టు ఎయిర్ ఫైర్స్ ఉన్నాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ 214 ఉన్నాయి మనకు. వీటి రేంజ్ 110 కిలోమీటర్ నుంచి 350 కిలోమీటర్ వేగంతో దూసుకెళ్తాయి ఇవి. అంతే 150 కిలోమీటర్తో 350 కిలోమీటర్ వీటి రేంజ్. ఈ మధ్యలో మనం సినిమాలు చూస్తుంటాం కొన్ని అంటే హిందీ బాలీవుడ్ మూవీలు కావచ్చు, హాలీవుడ్ మూవీలు కావచ్చు, ఎయిర్ టు ఎయిర్ ఫైట్ చేస్తారు ఫ్లైట్ నుంచి విమానంలోనే. అటు నుంచి యాంటీ మిసైల్స్ వస్తుంటాయి, ఫ్లైట్ టు ఫ్లైట్ మిసైల్స్ దాడి అనమాట ఇది. అవి మన దగ్గర 214 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 10 మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి ఈ ఎయిర్ టు ఎయిర్ ఫైట్ జరిగితే మిసైల్స్ ఒక్కసారి పంపిస్తే పాకిస్తాన్ నేలమట్టం. కానీ మనం ప్రత్యక్షంగా పౌరుల మీద దాడి చేయొద్దు. ఉగ్రవాద స్థావరాల మీద, టెర్రరిస్టుల మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద, ప్రభుత్వం మీద దాడి చేయాలి. అమాయకులు ఉన్న వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీశారు కదా, మనం తీయద్దు. ఎందుకంటే భారత్ అంటేనే ప్రపంచ దేశాలలో శాంతిమైన దేశం. ఇంకా మన దగ్గర చాలా అడ్వాన్స్ మిసైల్స్ ఉన్నాయంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్. ఇవి చూస్తే పాకిస్తాన్ కాదు అమెరికా కూడా భయపడతాయి. ఇవి సర్ఫేస్ మిసైల్స్. అమెరికా దగ్గర కూడా ఈ సర్ఫేస్ మిసైల్స్ లేవు. ఎందుకంటే మనం ఇక్కడ ఓన్గా డెవలప్ చేసుకొని రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఇవి పాకిస్తాన్, చైనా నుంచి వీటిని కొనుగోలు చేస్తే అమెరికాలో ఇంకా ఈ సర్ఫేస్ మిసైల్స్ స్టార్ట్ కాలేదు డెవలప్మెంట్. మన దగ్గర ఇవి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ మన దగ్గర 48 ఉన్నాయి. వీటి రేంజ్ ఏంటంటే 150 కిలోమీటర్ నుంచి 550 కిలోమీటర్ వీటి రేంజ్. ఇక్కడ స్టార్ట్ చేస్తే 550 కిలోమీటర్ వేగంలో శత్రు దేశం కానీ శత్రువులు ఎక్కడ ఉన్నా కానీ నేలమట్టం చేస్తుంది ఈజీగా. ఇవి పాకిస్తాన్ దగ్గర మనకంటే కొన్ని ఎక్కువనే ఉన్నాయి, 88 ఉన్నాయి. ఇవంతా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. ఎందుకంటే పాకిస్తాన్లో అంత టెక్నాలజీ లేదు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. మనకంటే కొంచెం ఈ సర్ఫేస్లో మనకంటే ఎక్కువ ఉన్నారు వీళ్ళు క్షిపణులు చూసుకుంటుంది. ఆ తర్వాత సర్ఫేస్ టు ఎయిర్. ఇవి మన దగ్గర ప్రపంచంలో ఏ కంట్రీలో లేదు ఈ మిసైల్స్. అంటే ఉన్నాయి కానీ మనకంటే ఎక్కువ లేవు సర్ఫేస్ మిసైల్స్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మన దగ్గర 665 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంకా చూసుకోండి, ఇక 665 ఒకటేసారి కొడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఏ సర్ఫేస్ అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఈ మన దగ్గర ఉండడం వల్ల ప్రపంచ దేశాలు భయపడతాయి. ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా కూడా ఈ సర్ఫేస్ మిసైల్స్ చూసి భయపడతాయి. ఎందుకంటే వాటి దగ్గర ఈ మిసైల్స్ ఇప్పుడే డెవలప్మెంట్లో ఉంది, ఇంకా పూర్తిగా పరిగణలోకి రాలేదు. అంటే టెస్టింగ్ దిశగా వెళ్తుంది. కానీ మన దగ్గర ఇవి టెస్టింగ్ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. శత్రు సమూహాన్ని నేలమట్టం చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇవి మన దగ్గర 665 ఉన్నాయి. వీటిలోనే ఏంటంటే పేర్లోనే కొన్ని విశారదని, త్రిశూలని, ఆకాశ్ అని, అలాగే మైత్రి అని పేర్లు ఉన్నాయి. మీకంటే తెలిసిందే. ఇక కొంతమంది ఎవరికైనా అంటే సైన్స్ కాదు సోషల్ స్టూడెంట్స్ ఉంటే ఈ పేర్లు ఈజీగా తెలుస్తాయి. అడ్వాన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చే మిసైల్స్ పాకిస్తాన్ కాదు ప్రపంచ దేశాలు మొత్తం భయపడేలా ఉంటాయి మన దగ్గర మిసైల్స్. ఎందుకంటే మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, కొన్ని రెడీ చేసుకున్నాం, ఎక్కడ డెవలప్ చేసుకున్నాం. ఇంకా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇంకా ఈ ప్రపంచంలో ఏ కంట్రీలో లేదు ఈ మిసైల్స్. సర్ఫేస్ టు సర్ఫేస్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ప్రపంచంలో ఏ కంట్రీలో ఈ మిసైల్స్ లేవు. మన దగ్గర 545 సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. పాకిస్తాన్ దగ్గర 4 ఉన్నాయి. ఆ 4 కూడా చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేవి. చైనా నుంచి 4 తెచ్చుకుంటే మన దగ్గర రెడీ అయినవి ఇవి ఆల్రెడీ. అంటే ఈ 545లో 400+ రెడీగా ఉన్నాయి యుద్ధానికి. కొన్ని డెవలప్మెంట్లో ఉన్నాయి. వీటిలో పేర్లు మీకు తెలిసే ఉంటుంది. అలాగే పృథ్వీ మిసైల్స్, అలాగే శౌర్య మిసైల్స్, ప్రహాల్ మిసైల్స్, అలాగే ప్రళయ మిసైల్స్, ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి. ఇవి ఉన్నాయి కాబట్టి భారత్ ఇంత ప్రశాంతంగా ఉందనుకో ఎవరైనా శత్రుముఖలు దాడి చేసినా కానీ సర్ఫేస్ టు సర్ఫేస్ ఈజీగా పంపిస్తారు ఈ మిసైల్స్ని. ఒక్కసారి కొడితే వీటి రేంజ్ ఎంత అంటే 150 కిలోమీటర్ నుంచి 5,000 కిలోమీటర్ వీటి రేంజ్. ఇంకా అర్థం తీసుకొస్తాయి శత్రు మూకలని ఎండగట్టడానికి, శత్రు దేశాన్ని నిలమట్టం చేయడానికి ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ చాలా ఈజీగా పనికొస్తాయి. ఇవి ఒక్కసారి కొట్టడానికి 150 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ అంటే
ఆ దేశం చుట్టూ ఒక 10 మిసైల్స్ పంపిస్తే ఆ దేశం మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అంత రేంజ్ ఉంది మిసైళ్ళకు. కానీ పాకిస్తాన్ దగ్గర ఇవి 4 ఉన్నాయి. అలాగే యాంటీ శాటిలైట్ మిసైల్స్ ఇవి పాకిస్తాన్‌కి పెద్దగా అవసరం లేనివి. ఎందుకంటే వాళ్ళ దగ్గర శాటిలైటే రెడీగా ఉన్నాయి. యాంటీ శాటిలైట్ మిసైల్స్ ఎలా అయితాయి? వాళ్ళకి తెలిసిందల్లా దొంగ దెబ్బ తీయడం, కుట్ర చేయడం, రెచ్చగొట్టడం, కవ్వింపులకు గురి చేయడం. అలాంటివి తెలుసులే గానీ శాటిలైట్‌ని తయారు చేసేంత అంటే నాలెడ్జ్ పాకిస్తాన్ దగ్గర లేదనుకున్నాను. వాళ్ళకు తెలివితేటలు దేంట్లో ఉందంటే ఉగ్రవాదాన్ని రెడీ చేయడానికి, భారతదేశాన్ని నాశనం చేయడానికి. ఈ పనైతే వాళ్ళ దేశాన్ని బాగుపరచడానికి బాగుండదు. కానీ మన దగ్గర యాంటీ శాటిలైట్ మిసైల్స్ 72 ఉన్నాయి. వీటి రేంజ్ 5000 కిలోమీటర్స్. ఇంకా శత్రు దేశాలు ఈజీగా భయపడతాయి. అలాగే మిసైల్ డిఫెన్స్ మన దగ్గర 453 మిసైల్ డిఫెన్స్ ఉన్నాయి. వీటి రేంజ్ 2000 కిలోమీటర్ నుంచి 5000 కిలోమీటర్ దూరంలో దూసుకెళ్ళగలిగి ఒక్కసారి మన బార్డర్లో నిలబెట్టి కొడితే 5000 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ శత్రు దేశం కంప్లీట్ అయిపోద్ది. చుట్టేసి వస్తుంది ఈ మిసైల్స్. ఇంకా మల్టీ ర్యాకెట్ మిసైల్స్ వీటిలో పినాకా అని అలాగే ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. వీటికి మన దగ్గర 70 రెడీగా ఉన్నాయి. ఇంకో 10 డెవలప్మెంట్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర ఒక్కటి లేవు ఇవి. వీటి రేంజ్ 40 కిలోమీటర్లు. ఎందుకంటే చాలా ఫుల్లీ లోడెడ్వి, బరువు ఉంటాయి. ఒక్కసారి భూమి మీద పడదంటే ఆ సమీపంలో ఉన్న దగ్గర 5 నుంచి 10 కిలోమీటర్లు మొత్తం నాశనం అనమాట. అలాంటి మిసైల్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర ఇవి ఒక్కటి లేవు. పినాకా మిసైల్స్ మన దగ్గర 70 ఉన్నాయి. ఇంకో 10 అడ్వాన్స్ రెడీ అవుతున్నాయి. మొత్తంగా 80 ఉన్నాయి. 40 కిలోమీటర్ రేంజ్తో దూసుకెళ్తాయి ఇవి. అలాగే హైపర్సోనిక్ మిసైల్స్ ఇవి కూడా పాకిస్తాన్ కొంచెం పోటీ ఇచ్చింది మనకు. ఎందుకంటే వేరే చోట నుంచి చైనా నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నవి. హైపర్సోనిక్ మిసైల్స్ మన దగ్గర 81 ఉంటే పాకిస్తాన్ దగ్గర 25 ఉన్నాయి. ఇంకో 24 చైనా నుంచి తెప్పించుకున్నారు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా. ఈ హైపర్సోనిక్ మిసైల్ అనేది చాలా అద్భుతంగా, అంటే నేల మీద పెట్టి కొట్టవచ్చు, ఇండియన్ ఆర్మీ కానీ ఫ్లైట్లో కానీ కొట్టవచ్చు. మన దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న సూపర్ ఫాస్ట్ జెట్లు, ఆర్మీ ఫ్లైట్స్, నేవీ ఫ్లైట్స్ వీటిని బాగా క్యారీ చేయగలదు. కానీ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అంత సూపర్ ఫాస్ట్ ఫ్లైట్లు లేవు అని పాకిస్తాన్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కొన్ని మిసైల్స్. ఇక మనం చూసుకున్నట్టయితే సబ్మెరైన్స్ ఇంకా గాల్లో యుద్ధం అయిపోయిన తర్వాత శత్రు దేశాలు భూమి మీద తెగబడతాయి, దాక్కొని కొట్టే ప్రయోగాలు చేస్తాయి. కానీ మన దగ్గర సబ్మెరైన్ ఏం తక్కువ లేదు. మన దగ్గర 36 సబ్మెరైన్లు ఉన్నాయి. 36 సబ్మెరైన్లు మన ఇండియా మొత్తంగా. ఇందులో న్యూక్లియర్ సబ్మెరైన్లు 3 ఉన్నాయి. అలాగే డీజిల్ సబ్మెరైన్లు 17 ఉన్నాయి. సపరేట్గా చూసుకుంటే ఇవి సబ్మెరైన్లు కాక న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్లు 3 ఉన్నాయి. అలాగే డీజిల్ సబ్మెరైన్లు 17 ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర 10ల సంఖ్యలో ఉన్నాయి ఇవి. అవి కూడా చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నవి. డెవలప్ లేని కంట్రీ పాకిస్తాన్, డెవలప్ అయ్యి శత్రు దేశాలను భయపెడుతున్నది ఇండియా. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రపంచ దేశంలోనే ఏ కంట్రీ లేని ఏకైక మిసైల్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ మిసైల్స్ ఇండియా దగ్గర 2 ఉన్నాయి. అంటే మిసైల్స్ కావు ఇవి. ఇవి నీటిలో లాంచ్ ప్యాడ్ చేస్తాయి ఇవి మిసైల్స్ని. అంటే నీటిలోనే ఓడ ద్వారా అక్కడనే ఫ్లైట్లు ల్యాండ్ అవుతాయి, అక్కడ నుంచే టేక్ ఆఫ్ అవుతాయి, టేక్ ఆన్ అవుతాయి. ఇలాంటి మిసైల్స్ ప్రపంచంలోనే ఇండియా, రష్యా, అమెరికా తర్వాత ఉన్నది. ఇలాంటి మిసైల్స్ ఇండియా దగ్గరనే కాకుండా ఈ ఇండియాతో పాటు అమెరికా, చైనా, రష్యాలోనే ఉన్నాయి. కానీ చైనా దగ్గర కూడా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఈ టైప్ ఆఫ్ మిసైల్స్ లేవు. ఎందుకంటే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది పూర్తిగా సముద్రం, అంటే సముద్ర మార్గంలో వీటిని కొట్టదు. సముద్ర మార్గంలోనే ఆ ఓడలోనే ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయితే టేక్ ఆన్ అవుతాయి. అక్కడి నుంచే మిసైల్స్ కానీ ఏదైనా ఫ్లైట్ క్యారీ చేయగలదు. కానీ పాకిస్తాన్ దగ్గర ఇలాంటి ఏమి టెక్నాలజీలో, పాకిస్తాన్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏకైక టెక్నాలజీ ఉగ్రవాదం, టెర్రరిస్ట్, మావోయిస్ట్. పాకిస్తాన్ దగ్గర ఉన్న టెక్నాలజీ. మరి ఇండియన్ ఆర్మీ ఇంత పటిష్టంగా ఉండి పాకిస్తాన్ ఆర్మీ తక్కువగా ఉంది. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుసు, పాకిస్తాన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుసు, ఇండియన్ నేవీ పవర్ తెలుసు, పాకిస్తాన్ నేవీ పవర్. కానీ ఎందుకు పాకిస్తాన్ ఈ దొంగ దెబ్బలు తీస్తుందంటే వాళ్ళకున్నది ఏకైక మతం, వాళ్ళకున్నది ఏకైక ఎజెండా పాకిస్తాన్ దెబ్బ కొట్టాలంటే భారత్ని ఆర్థికంగా నాశనం చేయాలి, భారత్ని డెవలప్ చేయొద్దు. మనం ఎలాగ ఎదగలేం పాకిస్తాన్. కానీ మనం దొంగ దెబ్బ కొట్టి మన ఇండియా నుంచి విడిపోయిన పాకిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్ అంటే రెచ్చగొట్టే చర్యలో భారత్ కవ్వింపు చేస్తారు. కానీ ఒక్కసారి మన దగ్గర ఉన్న శాటిలైట్ కానీ అడ్వాన్స్ క్షిపణులు కానీ మిసైల్తో దాడి చేస్తే పాకిస్తాన్ జస్ట్ 1 నిమిషంలోనే నాశనం. అంటే ప్రపంచ పటంలోనే కూడా మళ్ళీ పాకిస్తాన్ కనబడదు. అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాయి మన దగ్గర. ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి
ప్రపంచ దేశాలు భయపడతాయి. అమెరికా కావచ్చు, అగ్రరాజ్యమైన అమెరికానే మనతో యుద్ధం చేయాలంటే భయపడుతుంది. ఎందుకంటే వాడి దగ్గర లేని కూడా, వాళ్ళ దగ్గర లేని కూడా కొన్ని అడ్వాన్స్ మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మనకు బాగా సపోర్టెడ్ అంటే ప్రపంచ దేశాలు బాగా సపోర్ట్ చేసేవి జపాను, రష్యా, అలాగే ఇజ్రాయిల్. ఈ 3 మనకు బాగా అంటే ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల అడ్వాన్స్ వెపన్స్ మనం అప్పటికప్పుడే తెచ్చుకోగలం. కానీ పాకిస్తాన్‌కు కవ్వింపు చర్యలు, ఇంకా కుక్కతో ఒక వంకర అనే సామెత మీకు అర్థమై ఉంటది. పాకిస్తాన్‌కి సాయం చేసే ఏకైక చైనా గాని, ఇప్పుడు చైనా కూడా వెనకడుగేసింది. ఎందుకంటే చైనాకు ఆల్రెడీ ట్రంప్ దెబ్బ మీద దెబ్బేస్తున్నాడు. సుంకాలు విధించాడు. మరి చైనా ఇప్పటికి కూడా వెనక తగ్గకపోతే, శత్రువుని సంహరించకపోతే చైనా ఆర్థికంగా డెవలప్ కాదు. ఎందుకంటే చైనా బతికేదే ప్రపంచ దేశాల మీద పడి. కానీ పాకిస్తాన్ నుంచి ఇప్పుడు చైనాకి ఏమొస్తుందో మనకైతే ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని ప్రశ్న ఇది. ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు ఒకటే మాట, ఒకటే నినాదం. ఉగ్రవాదాన్ని అంతం చేయాలి, ప్రపంచం శాంతితో ఉండాలంటే భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ని కొట్టాలి, పడగొట్టాలి. అంటే పాకిస్తాన్ పౌరులను కాదు, పాకిస్తాన్ గవర్నమెంట్ని, పాకిస్తాన్ టెర్రరిస్టులని, పాకిస్తాన్ ఉగ్రవాదులని నిలమట్టం చేస్తే ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే, మన ఇండియాలో పాకిస్తాన్ వాళ్ళు పంపించిన స్లీపర్ సెల్స్ ఉన్నారు. ప్రతి స్టేట్లో ఉన్నారు. హైదరాబాద్ కావచ్చు, ముంబై, ఢిల్లీ, కోల్కతా, లక్నో ప్రధాన నగరాల్లో స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకు చదువు ఉన్నా కానీ, అక్షరాస్యత ఉన్నా కానీ వాళ్ళకు మతం అనేది ముఖ్యం. హిందూయిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పాకిస్తాన్ నుంచి ఎంతోమంది స్లీపర్ సెల్స్ మన ఇండియాలోకి ప్రవేశించారు. మనం చూసుకున్నాం. ఈ ముంబై బ్లాస్ట్ కానీ, అలాగే హైదరాబాద్లో చూసుకుంటే గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ ఇలాంటి ఘటనలని ఈ స్లీపర్ సెల్సే చేసినాయి. అందుకే నిన్నటి నుంచి ఇండియా అంటే ప్రధాని మోదీ గారి అధ్యక్షతన మీటింగ్ పెట్టి మ్యాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎవరైనా స్లీపర్ సెల్స్ కనబడితే వాళ్ళని ఎలా అటాక్ చేయాలి, వాళ్ళని ఎలా ఆపాలి, వాళ్ళ నుంచి ప్రజల్ని ఎలా రక్షించుకోవాలని అధికారులు ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం కనుక జరిగితే కాదు, ఖచ్చితంగా యుద్ధం కన్ఫర్మ్ అయినట్టే ఈ దెబ్బతోటి పాకిస్తాన్కు సావు తథ్యం. ఇంకా పాకిస్తాన్ని ఆపడం ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా ముందుకు రాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలే సంపూర్ణంగా భారత్కు మద్దతు ప్రకటించాయి. ఈ దెబ్బతోటి పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఖతమైపోతారు, నీలమట్టం అయిపోతారు. అందుకే భారత్ను ఇంకోసారి కవ్వింపు చర్యలు పాల్పడితే పాకిస్తాన్కి పూర్తిగా ప్రమాదం ఉంది. మ్యాక్ డ్రిల్స్ స్టార్ట్ అయినాయి. మనం మొన్న ఉగ్రవాద స్థావరాలను దాడి చేసినాం కదా అని నిన్న ఇవాళ ఎవ్రీ మార్నింగ్ కొన్ని చోట్ల దాడులు జరిపినాయి. మన ఇండియన్స్ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది గాయపడ్డారు. ఆ విజువల్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఇక మీదట ఇండియా ప్రయోగించే ప్రయోగాలు ఎలా ఉంటాయంటే, పాకిస్తాన్ నిద్ర అంటే కళ్ళు మూసి తెరిచేలోపు వాళ్ళ దేశంలో కొన్ని రాష్ట్రాలు బ్లాస్ట్ నాశనం అయిపోతాయి. కానీ ఆ విధంగా వెళ్ళట్లేదు ఇండియా. శత్రుముఖులను దాడి చేసినా కానీ శాంతియుతంగా వెళ్తుంది. శత్రుముఖులపై ప్రజలను టార్గెట్ చేయట్లేదు. ఉగ్రవాదులను, తీవ్రవాదులను, ఐఎస్ఐ హంతకులను, నరరూప రాక్షసులను మాత్రమే చంపాలన్నది ఇండియా యొక్క మోదీ గారి యొక్క మాస్టర్ ప్లాన్. అమిత్ షా గారి డైరెక్షన్లో పూర్తిగా ఇండియన్ ఆర్మీకు, నేవీకు, ఎయిర్ ఫోర్స్కు పూర్తి స్వేచ్ఛను చేసి వాళ్ళు కూడా ఎంతో శాంతియుతంగా, ఎంతో బాధ్యతాయుతంగా పౌరులను టచ్ చేయకుండా, పాకిస్తాన్ ప్రజలను టచ్ చేయకుండా వాళ్ళు కూడా యుద్ధం చేస్తుంది. ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ తీవ్రవాదుల మీద, ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశారు. ఇక పాకిస్తాన్ కవ్వింపుకు చర్యలు చేసి మన జనాల ప్రాణాలు తీస్తే ఈసారి ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ని నీలమట్టం చేయడం ఖాయం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఇంకోసారి కనబడదు. For more updates, please subscribe Dota Media.